భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం చాలా తీవ్రమైన ప్రభావం కోరుతుంది. కాబట్టి ట్రేడ్ డీల్ కుదరాలని మనం కుదుర్చుకుందాం చెప్దాం. ఈ 25% టారిఫ్ వల్ల భారత్కి నష్టమే అండ్ అమెరికాకు కూడా నష్టమేనా? ఒకవేళ నిజంగా అమెరికాకు కూడా నష్టమైతే ట్రంప్ ఎందుకు అంత సాహసం చేసినట్టు, ఎందుకు భారత్ మీద 25% సుంకాలు విధించినట్టు అంటే ఏంటి? ఇక్కడ ఒకటేనండి, ట్రంప్ టారిఫ్లు విధించడం వల్ల భారత్కి ఎంతైతే నష్టం ఉంటుందో అమెరికాకి కూడా అదే నష్టం. ఎందుకు అనేది ముందే చెప్పే బదులు అమెరికా మీద ప్రభావం చూద్దాం. ఈ టారిఫ్లు విధించడం వల్ల ఎందుకు విధించాడు అంటే, ఒకటండి, అమెరికా ఎలా నష్టపోతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం నుంచి అమెరికాకి ఈ ఫార్మాస్యూటికల్ వెళ్తున్నాయన్నమాట. డ్రగ్స్, క్యాన్సర్ మెడిసిన్స్, అదేవిధంగా డయాబెటిక్కి సంబంధించిన మెడిసిన్స్, HIV అని ఎన్నో మామూలు కాదండి. మొత్తం అమెరికా యొక్క మొత్తం ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ వీటిలో ఉపయోగించడం సుమారు 30% భారతదేశం నుంచి వెళ్తాయండి. ఇవి చాలా చీప్ అంట. రెండు, భారత డ్రగ్స్ ఇవన్నీ కొనడం వల్ల అక్కడ అమెరికాలో ప్రిస్క్రిప్షన్లో సుమారు 30% భారతీయ మందులే ఉంటాయి అన్నమాట. ఈ మందులు అమెరికాకి $220 బిలియన్ సేవ్ చేసినాయి అంటండి లాస్ట్ 2024లో. గత దశాబ్దంలో $1.2 ట్రిలియన్ సేవ్ అయింది అమెరికన్ పేషెంట్లకండి. ఈరోజు ఫార్మాస్యూటికల్ మీద సుంకాలు విధిస్తే, ఈ టారిఫ్స్లు విధిస్తే ఎవరికి నష్టం అంటే అమెరికాకే ఎక్కువ నష్టం అని ఇక్కడ తెలుస్తుంది. రెండు, తర్వాత టెక్స్టైల్ మీద ఆయన ఆంక్షలు విధిస్తే భారత్ నష్టపోవచ్చు, కానీ అమెరికాకి చాలా నష్టం. ఎందుకంటే అది చైనా మీద ఆధారపడాలి. కెమికల్స్, ఎలక్ట్రానిక్స్ వీటి మీద చైనా మీద ఎక్కువ ఆధారపడదు. చైనా మీద ఆధారపడితే అది చాలా చాలా డేంజరు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఎప్పుడు యుద్ధం వద్దో తెలియదు. అది దాన్ని తగ్గించుకోవడానికి ఇండియా ఆల్టర్నేటివ్. ఈరోజు ట్రంప్ చేసే పని అమెరికాకే ఎక్కువ నష్టం, ఇండియాకి నష్టమే కరెక్టే, కానీ అమెరికాకి చాలా నష్టం. వాటేపు వాడిని పొడిస్తే ఇటువైపు కాలైపోయేలా ఉంది. ఇండియాకి ఒక పొడుస్తున్నాడు, రక్తం కారద్ది, ప్రభావం ఉంది, కానీ అమెరికా కాలే విరగొట్టుకుంటుంది. అంత ప్రభావం ఇండియా మీద ఆంక్షలు విధించడం వల్ల అమెరికాకి కూడా నష్టం అలుగుతుంది. కాబట్టి ఇలాంటి టైంలో మరి భారత మీద ఎందుకు విధిస్తున్నాడు ట్రేడ్ టారిఫ్స్? తనకు నష్టం కలిగిన అంటే ఇది ప్రధాన ప్రశ్న. ఏంటంటే, అసలు భారత్తో ట్రేడ్ వార్ చేయడం ట్రంప్కి ఇష్టం లేదు, కానీ జరగబోయే ట్రేడ్ డీల్లో బేరసారాలు కుదర్చడానికి ఈరోజు ఆగస్టు 1ని విధించేశాడు. అంటే ట్రేడ్ డీలు చాలా డిస్కషన్ జరుగుతున్నాయండి. ఇప్పటివరకు 5 దఫాల డిస్కషన్లు జరిగినాయి. గత ఫిబ్రవరిలో, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వైట్ హౌస్కి భారత ప్రధాని వెళ్ళి జాయింట్ స్టేట్మెంట్ ట్రంప్తో కలిపి ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ డీల్ కొన్ని నెలల్లో కుదరబోతుందని. దానికి ఇప్పుడు వరకు 5 దఫాల ట్రేడ్ డిస్కషన్ జరిగినాయి. 6వ దఫా జరగబోతుంది ఆగస్టులో. కానీ ఈ సమయంలోనే ఎందుకు టారిఫ్స్ వేసేశాడు? నష్టం ఉన్నా అంటే ఇండియాని బెదిరించడానికి, ఇండియాని దారిలోకి తెచ్చుకోవడానికి ఇది విధించేశాడు. ఇప్పుడు మోడీ మీద పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఒంటి పోకడతో లెగిస్తున్నాయి. ఇప్పుడు గుజరాత్ వీటిలో ఎలక్షన్ రాబోతున్నాయి. ఇప్పుడు డైమండ్ ఇండస్ట్రీ అని, ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ తమిళనాడు ఎలక్షన్లో ఇవన్నీ ప్రభావితం చూపబోతున్నాయి బీజేపీ మీద. కాబట్టి ట్రంప్ మోడీపై ఒత్తిడి తెచ్చి మోడీ ప్రభుత్వం మీద దారిలోకి తెచ్చుకోవడానికి, ట్రేడ్ డిస్కషన్ల బేరసారాల్లో తెచ్చుకోవడానికి ఆయన ట్రేడ్ టారిఫ్స్ వేస్తున్నాడు. ఇది మనం మర్చిపోకూడదు. రెండు, ఇండియా ఏం చెప్తుంది? అసలు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ట్రంప్ అసలు ప్రమేయం లేదంటుంది. దానికి హర్ట్ అయ్యాడు. దానికి కూడా ఈరోజు విధించడంలో, ఎక్కువ టారిఫ్స్ విధించడానికి ఒక సమస్య అయి కూర్చుంది. సో ఈ విధంగా దారిలోకి తెచ్చుకోవడానికి ట్రంప్ ఈ టారిఫ్స్ వేశాడు అనేది పూర్తిగా చెప్పవచ్చు. అంటే ఏంటి? టారిఫ్లు విధించడం భారత్పై ఆయనకి ఇష్టం లేకపోయినా ట్రేడ్ డిస్కషన్కి, అంటే జరగబోయేది ట్రేడ్ డీల్ అనేది ఇక్కడ మనకు చెప్తుంది. కానీ ఇండియాని రెచ్చగొట్టడానికి. ఎందుకు అంటే, ఇండియా కొన్ని ప్రొడక్ట్స్ మీద ట్రంప్ పెట్టే కండిషన్స్ ఒప్పుకోవడం లేదు. అందుకే ట్రేడ్ డీల్ అక్కడ ఆగి ఉంది. ఇది ప్రధానమైన లక్ష్యం అండి. ఇంకోటి, మోడీ చైనా వెళ్ళబోతున్నాడు, మోడీ రష్యాతో డిస్కషన్ ఉంది, మోడీ రష్యా ఆయిల్ కొంటున్నాడు. ఇవన్నీ అంటే ఏంటి? ఒకప్పుడు ఇండియా, ఒక పాత ఇండియా అమెరికాకి కథ లొంగేది. ఇప్పుడు ఇండియా లొంగుతులేదు. దౌత్య విధానంలో ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీతో వెళ్తుంది. అసలు ఎక్కడ కూడా ట్రంప్ని మోడీ పట్టించుకున్నట్టు కూడా కనపడడం లేదు. ఆయన హర్ట్ అవుతున్నాడు. బ్రిక్స్ కరెన్సీ విషయంలో బ్రిక్లోంచి బయటికి రావాలని కోరుకుంటున్నాడు, కానీ మనం బ్రిక్స్ మీద సమ్మిట్లోకి వెళ్తున్నాం. ఇవన్నీ అమెరికా దారిలోకి తెచ్చుకోవడానికి, భారత్ని దారిలోకి తెచ్చుకోవడానికి ఇండియా మీద ట్రంప్ టారిఫ్లు విధించాడు, సుంకాలు విధించాడు, భారత్ని ఇబ్బంది పెడుతున్నాడు అనేది ఇక్కడ మనకు అవగతం అవుతుంది. ఎంజీరావు గారు, భారత్ అండ్ అమెరికా రెండు కూడా మిత్రదేశాలు, ఎంతో